తమ్ముడా మల్లయ్య నింగలవాడ తెచ్చినవురా గోల్రేమ నేను చూస్తే బెదిరి ఉరుకుతున్నాయి. ఇగో లింగలం అంటే అక్కడ పోయింది ఇక ఈ గడ్డ వంపు లొట్ట మిట్ట దాటుకుంటా వంగ మక్కతోనేసరి కాడు గుడిసే కాడు బాయి కాడు మోట మీద దునబోతులతో మోట కొడుతుడో ముసలోడు. ఈ పాడిగానికి అంత దూరం పోయి మొట్టమొదటి సంచితోడు పెట్టిపించుకొని తీసుకొని వచ్చిన తమ్ముడా మల్లయ్య బొమ్మంత బొద్దకి పోతున్నానికి ఏలలే అంత బొద్దకి అన్నానికి ఏలలే మనమంటే ఎట్నో ఓర్చుకుంటాం వాడి వీళ్ళ మందవాసాన్ని ఆకలికి ఆగుతలేదు మల్లయ్య. దేవుడు మల్లయ్యముని మోతు కాకులు తెచ్చుండు డొల్ల కుట్టిండు డొల్లల నిండా గొర్రెపాలు విండినాడు మల్లయ్యో. మధురమైన గాయబట్టే మల్లయ్య నిన్న మొన్న 3 డొల్లల మాత్రం కాసేది అలా 5 డొల్లలు కుట్టి 5 డొల్లల మాత్రం కాస్తుండు మల్లయ్య. దేవరాజు మల్లయ్య మల్లయ్యో బయ్యన్న చూసినాడే అరే ఓరి మల్లయ్య మనం ఎంతమంది ఉన్నాంరా నాకు లెక్క చెప్పరా మొదలు ఎంతమంది ఉన్నాం మనం ముగ్గురం ఉన్నాం. డొల్లలేళ్ళు ఉన్నాయి చెప్పరా డొల్లలు 4 5 ఉన్నాయి. అరే మనం ఉన్న ముగ్గురం నువ్వు 5 డొల్లలు ఏమిటి కాసినావు చెప్పరా నువ్వు దొంగ కాదురా ఇంట్లో. ఒకటి నీకు ఒకటి చెల్లెలకి ఒకటి అన్నకు ఒకటి అగ్గిదేవునికి ఇంకొకటి ఎప్పుడు మనం ఈ యొక్క అగ్గికి ఆరం పెడుతుంటాం కదనే. అవునవును ఒకటికి సూర్య భగవానికి 5 డొప్పలు కుట్టినాం అట్లనా. అరే మనం అంటే తింటివి మరి ఇప్పుడు అగ్గిదేవుడు సూర్యుడు ఇద్దరు వచ్చి తింటారా. అగ్గి ఆరిపోతే మన తండ్రి అగ్గి ఆగమైపోతుంది అన్నది కదా. అవునవును అగ్గి తీసుకొచ్చిన దానికి అర్పణం పెట్టినమే గదే కానీ వాళ్ళు వచ్చైతే తినిపోరు కదా. తింటారన్నా నీకేమరికనే నువ్వు మంచిగా చూడు వాళ్ళకి అనిపిస్తారో లేదో చూడు. చూస్తా మరి అటువంటి కానీ 3 డొల్లలు తీసుకున్నారు మాత్రం అనుభవించు అన్నా. బాగా చూడే ఇగో ఆకాశం మీదకి ఇసిరేస్తున్నా ఆ అగ్గిదేవుడు సూర్యుడు ఇద్దరు వచ్చి 2 డొల్లలు అందుకపోతారు. అని మల్లయ్య మీదకి ఇసిరేసినట్టే ఇసిరేసిండు మాయం చేసి మల్లయ్య గొంగడి కుంచెల పెట్టుకున్నాడు. తెప్పల్లా పోతున్నాడు చూడగో అగ్గిదేవుడు సూర్యుడు. అమ్మరే బాబురే అన్న నీకు కనపడ్డారే గదేరా కొద్దిగా పొడవలే కనిపించాడు. గదే మరి గదే మరి ఏందనుకున్నావు దేవుళ్ళు అంటే అందరికి కనిపిస్తారే అందరు పిలిచి వస్తారే అన్నా. నిమ్మలంగా తిన్నాము చెల్లె మందమాసాని ఇక గొర్రె లేపుదాంపా. సక్షమాతి దేవుడు ఆదిరో బయ్యన్నమా ఆబాలమాసాని ఆబాలమాసానినా ఎక్కడ పోయి వస్తువి అయ్యయ్యో నా తమ్ముడా గొల్రకు ఎల్లారాయరా గొల్ర కూడా లేపురా లేపురా. అరే ఓరి మల్లె అవను గొల్ర కాసటోనివి నీకేమన్నా రీతున్న ఆదర తర్వాయి నాదర అంగరశాలు లేక ఉషంట చేతులతో లేపుతున్నావు. 7 వంకల మంగ దుడులు గారా నీ చేతులు కట్టేయాడా వేసివి ఎదిరా నా తమ్ముడా చేతుల కట్టేమైంది నీ కట్టే. అరే నీ ఐశాంతరా కొంకిరి కట్టే తీసుకుని కొంకిలా కొడతా ఏడేసిన తీసుకురా కట్టి తెపో పొద్దు వద్దు పారా. కట్టాడబోయిందిరా అంటే నింగలం తెచ్చింతాను అగ్గి తెచ్చింతాను పోయినా అది అగ్గాడ తెచ్చినవురా కట్టబోయింతానా. ఏ అమ్మాయి ఇంతోటి బాగానే పడ్డది కదా తాకట నాకు కట్టాడ మర్చిపోయినవురా అగ్గి తెచ్చింతానా అగ్గాడ తెచ్చినవురా కట్టాడబోయిందిరా ఒక్క సిత్తంపా ఇక. అరే జర్ర నాకు జాడ ఎప్పుడు నేను పోయి తెస్తా. నువ్వేడ పోతావే ఒక కాలు ఒక చెయ్యి ఒక కన్ను నువ్వు నడుస్తాక 6 ఏళ్ళు నడుస్తుంది. నేను పోయేస్తాను ఇప్పుడే. ధనము దాసును వనికెరిక లెక్క రాసును వనికెరిక అన్న బయ్యన్న ఒంటి కాలు మీద అంటే 6 నెలలకు 3 అడుగులు వేసుడు నువ్వు పోలేవు పోయినా కట్టె తీసుకోలేవు తీసుకున్నా మళ్ళీ మందక అడిగి రాలేవు ముట్టవు అన్నయ్యా. అది నీ వల్ల కాదు నాయన్నో ఇక పోవద్దు బయ్యన్నా
మందమాసాని నేను ఆ గొల్రం లేపి ఇగో ఇట్లా నల్ల సరపు రాళ్ళకెళ్ళి ఏనసాలు పొంటి ఆ పెద్ద మంగళ్ళకెళ్ళి ఇట్లా దింపుకొని సరికెళ్ళి నువ్వు అట్లా పోయి రావాలి ఇక పోయి తేపో అరే అరే పొమ్మనంగానే వీడేమో ఉరుకుతున్నాడు రమ్మంటే ఎట్లా వస్తాడో చూస్తా ఏది రారా ఇటు రారా అమ్మో పొమ్మనంగానే ఉరుకుతున్నాడు రారా అంటేనేమో సవా అంటే 3 నెలల 6 అడుగులు వేస్తున్నాడు అరే ఇక పోరా పోయిరా పోరా పొమ్మంటే ఉరుకుతున్నాడు రమ్మంటే దగ్గరికి ఉరుకొస్తలేడు మల్లయ్యా అన్న ఇక నేను పోయి కట్టె తీసుకొని వస్తానన్నాడు అటువంటి అమృతము మధురము కాసిండు అటువంటి గొంగడి గోల్లె పెట్టుకున్నాడు సక్షమాతి దేవుడు నా సామి మల్లయ్యనా వద్దులు ఎల్లా వడ్డనే మద్దులు ఎల్లా వట్టనా నా సామి మల్లు మల్లయ్య పోతున్నాడే నాయి నోరి బేడమే అది నల్లెట్లానే కురుబడి పుట్టకునే వారిన పూజింతాలు వెళ్ళనా బొక్కల శ్రీ కోటరా కోట దగ్గరొస్తాడే కోట కింద దేవుడు నా దేవుడే మల్లయ్యరా ఎర్రిగొన్న మేకరీతి కోట చుట్టూ తిరిగనా అమ్మవారి అటువంటి రత్నాంగి కనికినేమి బొక్కల శ్రీకోట మీదే ఉన్నది నరవాసన దూసనే గాబాల రత్నాంగి దేవి గొల్లబోయిడికి ఇట్లా వచ్చుండో ఏమో చూస్తానని అమ్మవారు రత్నాంగి దేవి మేడల లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళవచ్చు చూసిందట మేడకెళ్ళిన మల్లయ్య ఉన్నాడయ్యో కీలనిచ్చర వేసి మేడ మీదికి తీసుకుంటా ఉన్నదో రత్నాంగి ఇగో తెచ్చినావా ఏది మా మధురమా ఈ పాడిగాని ఎంత పని అయిపోయిందేమే జర్రసేపట్ల మర్చిపోయిన నేను ఏం మర్చిపోయినావు మధురము మధురమా నేను మధురం మర్చిపోయి నీకు ఏదో అయింది పోయింది నీ తప్పో నా తప్పో నా కట్టాడ పెట్టినావు ఈజీగా నేను గొల్లకాడి పోతా నువ్వు నాకు మధురం తెచ్చిస్తాను ఒప్పుకున్నావు నువ్వు నాకు మధురం ఇస్తేనే నీకు కట్టిస్తా అయ్యో గొల్ల మల్లయ్యా నువ్వు మధురం మర్చిపోయినావు నీ తప్పో నా తప్పో నా మత మీద మన్నువయ్యా మోకాలు పోటు పెట్టి కట్టె 2 కావరిసి పొయ్యిలు పెడితే పావుసేరు అన్నముడికింది మతిద పిరిసి పొయ్యిలు పెడితేనయ్యో మల్లయ్యా రత్నాంగి తెచ్చిండే నేను తెచ్చిన యాదికలేక గట్ల అన్నగాని అయ్యో నీ కట్టె కూడా ఉన్నదయ్యా నేను మర్చిపోయి గట్ల అన్నగాని నా కట్టె తెచ్చి మరి నా మధురం ఇయ్యి ఇదిగో నీ మధురము అయ్యా ఇదిగో నీ కర్ర స్వామి గొల్ల మల్లయ్యా గొర్రెపాలు విండను మధురం కాసుకునేటోళ్ళ నిండ తెచ్చినవయ్యా గుట్ట గుట్ట తిరుగుతారు గుట్టల మరం వెరక చెట్లు చెట్లు తిరుగుతారు చెట్ల గిరేలేరుక మల్లయ్యో మల్లయ్యో మాడకి మందులు పెట్టి మలుపుకుంటారు కడుపులకు మందులు పెట్టి కలుపుకుంటారు అరికాళ్ళకు మందులు పెట్టి ఆకట్టుకుంటారేమో విషము గాని అమృతం గాని పదార్థం గాని మొదటి బుక్క తొలి బుక్క నువ్వు తినాల మలి బుక్క నేను కూడా తింటానయ్యా మల్లయ్యో తొలి బుక్క నీవు తినవు గొల్ల మల్లయ్యా మొదటి బుక్క నువ్వు తింట మిగతాది నేను తింటా మల్లయ్యో సరే మంచిదన్నాడు గురుడు మల్లయ్యా రాగి పుల్ల పట్టినాడు మొదటి బుక్క తింట ఉన్నాడు మల్లయ్యా రతనాంగికి ఇచ్చినాడే మల్లయ్యో బ్రాహ్మణుల పిల్లనమ్మ దేవి రత్నాంగి మధురమైన తింటా ఉంది రామరామో నా నరుసులున్నది గొర్రెపాల మధురము
ఏవ్ ఏవ్ తాగినవా? స్వామి మల్లయ్య పచ్చి కొబ్బరి కన్న బాల మీగడ కన్న పంచదార జుంటి తేనె కన్నా పచ్చి కొబ్బరి కన్న బాల మీగడ కన్న పంచదార జుంటి తేనె కన్న చెరుకు రసము కన్నా రుచికరమైన మధురాతు మధురమైన ఈ మధురం ఉన్నదయ్యా మల్లయ్యో ఎంత చక్కటి మధురం ఉంది మల్లయ్యో పుట్టి పెరిగి నేను ఇంత పెద్దదాన్ని ఇంత వయసుకు వచ్చినా ఎన్నడు కూడా గిటవంటి మధురం నా నోట్లే పడలేదు మల్లయ్యో అమ్మవారు రత్నంగి దేవి నాయమ్మ స్వామి మల్లయ్య నీకేమన్నా అయిందా? ఏంటిదే నాకేం కావాలంటున్నావే? రోగమా నొప్పి? నాకేం కాలేదు, నీకేమన్నా అయిందా? నాకు కూడా ఏం కాలేదు, నాకేం కాలేదు. మరి మల్లయ్య ఈడికి వివాహం అయిందా నీకు? కాలేదమ్మా. విమానం అంటే ఎట్లుంటుందో అని అంటావు, కాలుదుకి కళ్యాణం ఆడినవా? కాశీకి పోయిన కాకే మరలేదు, ఇక నేను చూడ రావాలంటే కష్టమేనమ్మా. అట్లా అంటావా? అష్టకంకరం నష్టభాషంగం కట్టుకున్నావా? కాలేదమ్మా, అసంటదైతే ఇంకేమి కాలే. ఏలబడి పోలే తిరగలేదు, అష్టకంకరం లేదు, నష్టభాషంగం లేదు. మల్లయ్యో మల్లయ్యో వీడికి వివాహము చూడు సంగీతం లేదా నీకే దేవుడో? అయ్య రావయ్యా పిలగా పిలగో, రావయ్యా మల్లు మల్లు, నీవన్నే నా వల్లే పిలగా, కలమల్ల పువ్వన్నే మనది, ఇద్దరికి ఈడు కలిసే, ఈడు జోడు కలిసే మనకు, బ్రహ్మ మెచ్చినాడు మనలా, అద్దమూల నీడా చూడు, నద్దమూల నీడా చూడు, ఏమే వయ్యారి బామ, వలదు వలదమ్మో బామ, నేను వ్రతమూలయున్నా బామ, గొల్రమందుంది నాకు, నా అన్న బయ్యన్న ఉన్నడు, నా అడివిల్లానే అమ్మ, చెల్లెలున్నది పిల్ల, వలదు వలదమ్మో బామ, రవయ్య పిలగా పిలగో మల్లయ్య, రవయ్య పిలగో పిలగో, నిన్ను వదిలిపెట్టి నేను నిమిషమాగలేను పిలగా, మారి మారి కోర్వా జాల, విరహతాపం ఎక్కువాయే, మదనుడు బాణాలు వదిలను, మన్మద బాణాలు వదిలను, విరహతాపం ఎక్కువాయే, మనసు ఒప్పలేదు పిలగో, నిన్ను వదిలినేను ఓ పిలగా, నిమిషమాగలేను మల్లయ్య, రావయ్యా పిలగో పిలగో, ఎక్కరాదు పట్టే మంచం ఓ పిలగా, పట్టరాదు పరటే కొంగు, కోరిక తీర్చావు పిలగా, కొంగులయ్యరాదు పిలగా, నిన్ను నమ్ముకొని ఉన్నా, నేను నమ్ముకొని ఉంటి నేను, అమ్మవారు రత్నాంగి మల్లయ్య వెంబడి తగలగా, అమ్మా రత్నాంగి తప్పకుండా నిన్ను లగ్నం ఆడతా. ఓ మల్లయ్య లగ్నం ఆడతానంటివా, లగ్నం ఆడతానంటివా, లగ్నం ఆడటోనివైతే పిలగా, మన ఇద్దరి మధ్యాహ్న పిలగా, ఒక పెద్ద పులి ఉంది పిలగా, పులిని చంపెదవా నీవు, లగ్నమాడదావా నన్ను, బామారత్నాంగి ఇద్దరి మధ్యన పులి ఉన్నదంటున్నావు, పులి పర్వ ఎంత, పులి ప్రాణము తీసిన లగ్నం ఆడుతున్నా. మల్లయ్యా పులి అంటే పులి కాదునయ్యో బాబు, అయ్యా పులి కాదునయ్యా పిలగా, మన ఇద్దరి మధ్యాహ్న పిలగా, అడ్డగోడ ఉంది పిలగా, గోడగూల కొట్టి నీవు లగ్నమాడదవా నన్ను. మల్లయ్యా
పూలంటే పులి కాదు ఇద్దరి మధ్యన అడ్డగోడ ముందు గోడ కూలదాన్ని నన్ను లగ్నం ఆడదావా గోడ పరవ ఎంత గోడను ఒక్క వేటుకు కూలదాన్ని నేను లగ్నం ఆడతాను మల్లయ్యా పులంటే పులి కాదు గోడంటే గోడ కాదు స్వామి మల్లయ్యో మా తల్లి యమదొండ రాకాసి రాక్షసం ఉన్నదయ్యా ఉన్నదయ్యా ఏనిగల పీనిగల గోట కొట్టుకొని నోట భోంచేసింది అటువంటి కనికినే గొడ్ల చర్మాలు తీసింది ఇంట్లో పైకప్పు కప్పింది గొడ్ల ఎన్న బొక్కలు తీసింది మనసులో ఎన్న బొక్కలు తీసింది అటువంటి ఇంటికి ఎన్ని వాసాలు పెట్టింది మొత్తం బొక్కల తోటి కట్టింది ఇది బొక్కల శ్రీకోట ఉన్నదయ్యో ఇప్పుడు ఏనిగల పీనిగల తినడానికి అడవిలోనికి వెళ్ళిపాయే మరి అటువంటి కనుక మేతలకి వెళ్ళిపోయింది జర్ర అయితే వచ్చేయాల ఇందులో బంగారు బల్లి అయి పంచకుండాలే యమదొండ రాక్షసి ఎట్లా వస్తుందో నేను అడుగుతానయ్యా దాని ఆయం తీసుకొని నీకు చెప్తానయ్యా దాని మాట ప్రకారంగా నువ్వు వెళ్ళిపోవాలి దాని ప్రాణం తీయాలి మన ఇద్దరు లగ్నం ఆడాలి ఇంతకుముందు నువ్వు లగ్నం కాలేదన్నావు కాలేదు బామా నిజం మాట నాకు ఇంతవరకు ఎవ్వరు లేరు పెళ్ళి అంటే ఎర్రగుంటదో పచ్చగుంటదో తెల్లగుంటదో అసలు నాకు అసలే తెలియదు అన్ననంత లోపల కనుకనేమి చిన్న అన్ననంత లోపల కనుకనేమి ఆ రత్నాంగిని కనుకనేమి మాట్లాడినాడు బంగారు బల్లెండు మల్లయ్య పంచకున్నాడు యమదొండ రాక్షసి అడవి లోపల ఏనుగల పీనుగల కోట కొట్టి భోంచేసుకొని మిగిలిన మోపెడు పీనుగల ఎన్న మీద కట్టుకొని అరే యమదొండ రాక్షసి అరే యమదొండ రాక్షసి తాను వస్తా ఉన్నదా తాను వస్తా ఉన్నదా అయ్యో దైవమా యమగొండ రాక్షసి ఏనుగాల పీనుగాల ఎందునా పెట్టుకొని అయ్యో తాను వస్తా ఉన్నది చిన్నగానే వెళ్ళగా రాక్షసి కూడి సంకాలరా అయ్య కోటి పీనుగాల పెట్టుకోనిరా కుక్కల సిరి కోటకి దాని రాని వచ్చిన వచ్చినొక్క రాకట ఎవరి కళ్ళ చూసిరా అమ్మవారు యమదొండ రాక్షసి అరే బొక్కల తిరిగోటరా కోట మీదకి వచ్చనా బిడ్డ అయ్యజోన బిడ్డరే నా బిడ్డ రత్నాంగినా మానుడెవ్వడొచ్చనే నరమానుడెవ్వడొచ్చనా ఆయి నా కోట మీదికి మనసుగా బొమ్మారు మారు నా గప్పు తీరు పాలివాడి ఎవ్వడే అరే పగవాడి ఎవ్వడే ఎవడైనా వచ్చనా ఎవరిని రమ్మన్నవే నర్రవాసన వచ్చనా ఓర్వలేక రాక్షసే ఎండి వంటి దంతమూలు పిండి వాడ వరికరా పొడవలాల రీతిగా తల్లి కూరలైన వెంచనే బిడ్డ రాక్షసి మానుడు ఎవడొచ్చుండు మానుడు ఎవడొచ్చు నీ కోట మీదికి బాలివాడు పగవాడు ఇత్రుడు శత్రుడు తుండు దుస్మాని కాదని పట్టణాన్ని కట్టుకపోను లేదని పట్టణాన్ని లేపుకపోను ఇట్లా వచ్చురా అమ్మాయి యమదొండ రాక్షసి తొందరపడకు తల్లి తొందరేల బాధపడకు తల్లి నీకేమి భయం ఉన్నది చిన్ననాడు నేను చిన్న పిల్లను పెరిగి నేను పెద్దదాన్ని అయితేనమ్మా నా యవ్వనము నా నెత్తి మీదకి వస్తున్నది యవ్వనం అంకురించి కనుకనేమి అటువంటి చెట్టు పూత ఊసి పుష్పాన్ని వికసించుతున్నది కాయల బరువుకు కొమ్మలొంగుతున్నాయమ్మో నా వాసనే నీకు గిట్ల కొడుతున్నదే అమ్మా సంటి పిల్ల సన్ను కోరుతున్నది సన్ను తప్పితే అన్నం కోరుతుంది అన్నము తప్పితే స్త్రీ భ్రమలు సంసార యోగము కోరుతున్నది తర్వాత పెళ్లి పేరంటము మొగని భ్రమలు కోరుతున్నది ఆడపిల్ల భూమి మీద పుట్టినందుకు 12 ఏళ్ళ దాకా పరమేశ్వరుడు పూజ 12 ఏళ్ళు ఎల్లి లగ్గమైంది అంటే ఒక అయ్య కొంగుల పడితే పతి సేవ అయ్యావాలే రామరామో అమ్మనని గల్నా తల్లి యమదొండ రాకాసి వింటవమ్మ కన్నా తల్లి ఎవరు రాలే బిడ్డో నీ సంగతి గిట్లున్నది
మోపిడి మోపిడి పెనుగలద చక్కడేసిన గండగత్తర తీసుకో కత్తిరించి నూనె కడాయిల చలమలమలసలంగా ఉడికించి గొడ్ల నరాలు తీసిన నరాల మంచం మళ్ళీ మంచం మీద నేను వండుకుంటున్నా నీవు మాంసం ముక్కలు ఉడికించిన నూతికండి ఏవమ్మా బిడ్డగనికినేమి రత్నాంగి మాంసం ముక్కల ఖండన చేసింది నూనె కడాయి లోపల ఉడికించింది ఒక్కొక్క ముక్క అందిస్తుంటది తింటుంది దొండ రాక్షసి అయ్యయ్యో బిడ్డ బ్రాహ్మణుల రత్నాంగి ఇవాళ ఎందుకో ఊర వందులో నా నెత్తుల పేర్లు ఉరుకులు ఆడుతున్నాయి నెత్తి గరుస్తున్నది గులుగుల పెడుతున్నది జర్ర నాకు నెత్తి చూడమన్నది ఆ రత్నాంగి దేవి తల్లిని కూర్చుండబెట్టింది ఎటువంటి కనుక నువ్వు రత్నాంగి ఏమతోండ రాక్షసి నెత్తి చూడబట్టేనే రామా ఓ రామా నెత్తుల పేర్లు కనుక ఊరమందులు అలా ఉరుకులాడుతున్నాయి ఒక్కొక్క పేను తీసి రాక్షసి నెత్తుల పెడుతుంది అటువంటి చేతులు పెడితే నోట్లు వేసుకొని భోంచేస్తామున్నదే నెత్తి చూడబట్టేనే రత్నాంగి దేవి అమ్మా అమ్మా ఒక మాట అడుగుతా నీకేమన్నా కోపమా తల్లి నేను చిన్ననాడు తెచ్చుకున్నావు చిన్ననాడు నుంచి వెళ్ళి పాలివాళ్ళ పగవాళ్ళ కాకి గద్ద కొట్టకుండా నన్ను జాది సవరించినవు నా ఆయుష్ నీకరికే నేను చచ్చిన లేపుకునే శక్తిని తాను ఉన్నది అమ్మ దొండ రాక్షసి నేను ఒక మాట అంట తల్లి నీకు నేనే దీము నాకు నీవే దీమున్నావు మన ఇద్దరి కనుకనే మూడగోలు దీమెవరు లేరు నేనన్నవాడు లేడు బలవంతుడంటే బలవంతుడు మింత్రవాడు ఉంటాడు గురువేనంటే గురువును మింత్రవాడు ఉంటాడమ్మా కాలకర్మ వశాత్తు నీకు ఎవడన్నా ఏ పారివారన్న తగిలి గరికినేమి ప్రమాద వశాత్తు నీ ప్రాణం ఇట్లా తింటే నీ ఆయుష్ ఎక్కడున్నది నేను ఎట్లా లేపుకోవాలి నా తల్లి నీవు తప్ప నాకు అన్యులు దిక్కు ఎవరు లేరే నాయమ్మో నన్ను చంపే తీరుడెవ్వడు ఎవ్వాడు పడపడ పనులు గరికెనగా రాసేది మిన్నవరిగా చూసింది చూసినది ఆయి పుష్ప కొట్టిన తాసోలే లేసినది వరసింహు రీతిగా గర్జించే గడగడ గర్జన చేసేనే రాసేది ఉరుకులాడుతున్నది కోట మీద పాలివాడు ఎవ్వాడు నన్ను చంపే ఎవరికి అన్ని గుండెలున్నాయి ఎవరికి అంత ధైర్యం ఉన్నది నన్ను చంపే పాలివాడు ఎవ్వాడే గడగడ గర్జన చేసింది రాక్షసి అమ్మా నేనొక మాట అన్నందుకు కోట మీద దుముకులాడితే కోతి లెక్క నిన్ను చంపిపాలవాడు ఎవరు అనంటే ఆ మాట నిజమే ఎవరు లేరు గాని ఒకవేళ చెప్పలేమమ్మా కలకర్మవశాత్ ఎవరన్నా తగిలి నీ ప్రాణం తీస్తే ఎట్లా అని నేను అంతే మాట అడిగిన తల్లి ఇక వింటవు వింటవు బిడ్డో నా ఆయుష్ ఎక్కడున్న దగ్గరే అని చెబుతున్నానమ్మా సప్త సముద్రాల అవతల కనికిరే మీ నల్లదీపగడ్డ జంగిల్ గోసాయి దాతల మఠం ఉన్నది కాంచల్ల మరి ఉన్నది కాంచల్ల మరికిల్లే కారణెల్ల పుట్టున్నది ఆ పుట్ట గర్భార గరిగిన 7 పల్లారి తొంతులున్నవి మధ్యన తొంతు లోపల గుండు మీద పురుగు ఉన్నదమ్మా ఆ పురుగు కాలు విరిసేస్తే నా కాలు పోతుంది చెయ్యి తీసేస్తే చెయ్యి పోతున్నది తల తీసేస్తే నా తల పోతున్నది ప్రాణం పోతున్నది నా నెత్తి మీద కనుక నీవు నడి నెత్తి లోపల సుడి లోపల రోగల బండర్లా రోమం తిరుగుతున్నది అటువంటి కనుక నీవు 7 ముళ్ళంత దెబ్బ రోమం మీద తగిలినా గాని నా పంచ ప్రాణాలు పోతాయి బిడ్డో 9 పురుగు అట్లుండగా రోమం ఇట్లుండగా నన్ను ఎవరు చంపలేరురా అయినా గాని నన్ను ప్రాణం తీసేవాడు వింటవు వింటవు బిడ్డో కొల్లపురి పట్నం పుట్టనడు కొల్లపురి పట్నం లోపల కాపులు పుట్టనడు కాపులా నీళ్ళ మాదిరెడ్డి వాళ్ళు పుట్టలెల్లడే అమ్మా
నీలం మాదిరెడ్డి గర్భనారు కొడుకులు ఉట్టనేనాడు ఆరుగురు తోడ గండవల ఘనడు భూపతి మల్లారెడ్డి ఉట్టనేళ్ళడు బిడ్డో మల్లడు మల్లడు ఉట్టనేళ్ళడు బిడ్డో పుట్టడు విషయంలో పూర్వించలేక కాపుల్లో జయించలేక మల్ల జగనికనేమి అటువంటి ఎట్లా నాగలు తీసుకుని అడవులకు రానన్నాడు నాగలు కట్టనన్నాడు పుట్ట మీద నాగలు ఇరికనన్నాడు సవలక్ష గొర్రె మంద ఎల్లనెల్లడు బిడ్డ మంద కావలి మల్లయ్య వాటనెన్నడే అమ్మో అడవి లోపల మంద కాడ మల్లయ్య కావలి కాస్తుండగా అటువంటి కనుక 7 ఏళ్ల నాటికి పుట్టగా అటువంటి మంద కాడ అగ్గిపోనెన్నడు అగ్గిదాడల మల్లడు తిరగనెన్నడు బిడ్డోయి అగ్గిదాడల గరికని బొక్కల సిరికోట నీతానికి రానెన్నడే అమ్మా మల్లని మనసు నీ మనసు గలవనెన్నడు బిడ్డోయి వాడు ఇంతవరకు లగ్గమైనా గాని కాలేదని అబద్ధము చెప్పనెన్నడే అమ్మా మరి మల్లయ్య మనసు నీ మనసు గలవనెన్నడు ఇద్దరు మనసులు ఒక్కటి కానెన్నడు నా ఆయుషును వాడిగా నిన్న నేను చెప్పనెన్నడు నిజమేనమ్మా కొల్లపురి పట్టణమే పుట్టలేకుండొచ్చు ఇంతవరకు కూడా ఇంకా గదంతా కథ జరగనన్నాడు ఏమో నువ్వు అంటున్నావు కానీ అదంతా నిజమో అబద్ధమో నిజమే బిడ్డ నిజమేనమ్మా మల్లని చేతిలో నా ప్రాణం ఉన్నది ఆయుష్ ఉన్నది మరి ఆయుష్ నువ్వు అడిగనెన్నడు నేను నీకు చెప్పనెన్నడు నువ్వు మల్లని చెప్పనెన్నడు బిడ్డ ఆ మాయగాడు మల్లడు వెళ్ళిపోనెన్నడే అమ్మోయి గుండు 9 పురుగును పట్టుకరానన్నాడు నా ప్రాణము తీయనన్నాడు అమ్మా అమ్మా తలమాద నొప్పి లేస్తున్నది గుండెలకు బిల్లు అంటున్నాయి బిడ్డ రత్నాంగి మల్లడు 9 పురుగుందేనన్నాడు నా నెత్తిలా రోగల బండలా రోమం మీద దెబ్బ కొట్టాలన్నాడే అమ్మా గక్కడ నా ఔషున్నది గిట్లయితే నా ప్రాణం వెళ్ళిపోతుందే నా బిడ్డో ప్రాణం వెళ్ళిపోతుందమ్మా నాజమ్మా ఆయాము సోయమంతా చెప్పినది ఆవుషు చెప్పినది యమదొండ రాక్షసి ఆవుషు చెప్పింది 7 గడియలు నర్రాల మంచం మీద వండుకున్నది ఇంక మళ్ళా లేచింది అటువంటి ఎనుగల పెనుగల తినడానికి అడవి దారి పట్టుకొని అడవి లోపల వెళ్ళిపోతూ ఉన్నదే చిన్నగా రత్నాంగి చూసింది పంచకు బంగారు పల్లి అయి ఉన్న మల్లయ్య దగ్గర చేరవచ్చింది 10 ఏళ్ల పప్పది పెట్టింది రావయ్యా మల్లయ్యో 10 ఏళ్ల పప్పాది కల్లి కూడా పట్టింది మారవయ్య మల్లయ్య అవతారం మారాలే రావు రావు మల్లయ్యో నా స్వామినా మల్లయ్యో దేవదేవుడు మల్లయ్య అమ్మవారు రత్నాంగి వేడుకున్నప్పుడు దేవరాజు మల్లయ్య నిజ రూపం ఎత్తిండు దేవి రత్నాంగి నీవు చెప్పవలసింది ఏమి లేదమ్మా నీకు చెప్తుండగా నేను మొత్తం విన్నా ఇక నేను యమదొండ రాక్షసి ప్రాణం తీస్తా నేను లగ్నమార్తనన్నాడు దేవదేవుడు మల్లయ్య సముద్రాలు దాటబట్టే చెంగల్ కోసాయి తాతల మఠం నల్లదీప గడ్డ మీదకి వచ్చినాడే ఇతు చిన్నది వృక్షం పెద్దది కలది కాంచాల మరి కింద కారునెల్ల పుట్ట గర్భాన్ని ఒకల ఈరినాడు 7 పల్లారు దొంతులు తీసుండు మధ్యన దొంతు లోపల గుండు 9 పురుగును పట్టిండు